హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే నేను దోసకాయ పచ్చడి చేస్తున్నా. దోసకాయ పచ్చడి, పచ్చిమిరపకాయలు ఇలా మనం ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా, ఉన్నప్పుడు ఇలా పండిపోయాయి అనమాట. బాగుంటాయి పచ్చడి చేస్తే, టేస్ట్ బాగుంటాయి ఇలా పండినవి కూడా. కొంచెం పుదీనా. ఊరగాయ పచ్చళ్ళున్న రోటి పచ్చడి అనేది ఉండాలి కదా, ఆ టేస్టే వేరుగా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఈ పచ్చడి చేస్తున్నా. మీరందరూ ఎలా ఉన్నారు? నా ఛానల్ని అయితే చూసి సపోర్ట్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ముందుగా అయితే పచ్చిమిర్చి దంచుదాము. అంతే, రెండు కూడా వేసుకొని ఒకేసారి కూడా దంచవచ్చు. కొంచెం కొంచెంగా వేసుకొని దంచుదాం, బాగుంటుంది టేస్ట్ ఈ పచ్చడి. ఉప్పు అయితే తర్వాత వేయాలి, ముందే వేస్తే నీరు అయిపోతుంది, మనకి దంచడానికి రాదనమాట. అందుకని ముందు దోసకాయలు, మిర్చి ఇవన్నీ రెండు దంచుకోవాలి. ఇంకొక విషయం అండి, పాప అదే కాకినాడ అత్తునిలో పాప మిస్ అయింది కదా, పాప కోసం అయితే ఎతుకుతున్నారు. ఇంకా అయితే ఎలాంటి చిన్న క్లూ కూడా లేదు, అసలు ఏమైందో కూడా అర్థం కావట్లేదండి. నేను ఉదయం సీసీ కెమెరాది చూశాను, అసలు తల్లి నిర్లక్ష్యం క్లియర్గా ఉందండి. తండ్రి ఏమో తీసుకొచ్చి అప్పచెప్పేసి వెళ్తున్నారు కదా, ఆ కెమెరాలో మీరు కూడా చూసుంటారు. ఇంటి దగ్గర వదిలిపెట్టేసి వెళ్తే ఆ తల్లి పట్టించుకోకుండా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఆ పాప మళ్ళీ వెంటనే తండ్రి వెంట పరిగెత్తుతూ ఉంటుంది. అసలు ఆ తండ్రికి పాప కూడా పెద్ద దూరం కూడా లేదండి. పాప పరిగెత్తుతూ ఎట్లయినా నాన్న అనో డాడీ అనో పిలుస్తానే పరిగెత్తుతుంది కదా, ఆయనకి వినిపించలేదు అసలు ఆ పాప పిలుస్తుంటే. అలాగే వెనకాల కుక్క కూడా పరిగెత్తుతూ ఉంది. అసలు ఎంత చిన్న పొరపాటు అండి అసలు అది. పాప అసలు ఎలా మిస్ అయిందో అర్థం కావట్లేదు. కుక్క కూడా వెనకాలే ఉంది. ఎట్లే అంటే మామూలు కుక్క అయినా అరుస్తుంది కదా, ఆయనకు తండ్రికి వినిపించలేదా కుక్క అరిచేది? పాప వెనకాల వస్తుంది, చిన్న అలికిడైనా వస్తుంది కదా, పాప పరిగెత్తుతూ వస్తున్నా కొంచెమైనా అలికిడే అవుతుంది, వెనక్కి తిరిగి చూస్తారు. పాప తండ్రికి కొంచెం దూరంలోనే పరిగెత్తుతుంది. ఆయనను దాటుకొని ఎలా వెళ్ళింటుంది అసలు బయటికి పాప? అదే విచిత్రంగా ఉంది. మీరేమనుకుంటున్నారండి ఈ విషయంలో? మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. నాకైతే అసలు చూస్తుంటే బాధ అనిపిస్తూ ఉంది. పిల్లలు ఎవరికైనా పిల్లలే కదా, అందులో చిన్న పాప 2.5 సంవత్సరాల పాప అలా తప్పిపోయి, ఎండాకాలం అసలే అంత పెద్ద అడవిలో డ్రోన్ కెమెరాలతో ఎత్తుకుతున్నా సరే పాప ఆచూకీ దొరకతలేదు. అసలు ఏమైందో అర్థం కావట్లేదండి. నాకైతే వాళ్ళ మదర్ మీద చాలా కోపంగా ఉందండి. అసలు ఆవిడైతే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో. ఆవిడ అని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడా అసలు మామూలుగా తాపీగా సమాధానం చెప్తుందండి. నేనేం అట్లా తప్పుగా అనట్లేదు, అయ్యో బిడ్డ కనపడతలేదే, అసలు వెళ్ళి ఎతుకుతారు. మన వంతు మనం కూడా వెళ్ళి ఎతుకుతాం కదా, పోలీసు వాళ్ళు ఎతుకుతున్నారులే అని మనం అలాగే కూర్చోం కదా. ఈ మధ్య పిల్లల పట్ల నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. పిల్లలు అడ్డున్నారని తొలగించుకోవడం ఎక్కువైపోతుంది. అసలు భయం లేకుండా అయిపోతుందండి. అలాగే ప్రేమలు కూడా ఉండట్లేదు. ఇంకా అట్లాంటప్పుడు ఎందుకంటే పిల్లల్ని కనడము, ప్రేమలు లేనప్పుడు ఎందుకు? ఇవి 2 దోసకాయలు కోస్తే ఒక దోసకాయ చేదు వచ్చేసింది. ఈ దోసకాయ అనమాట చేదు వచ్చింది. ఇంకా విత్తనాలు తీసేసి ఇలా వేస్తే ఒక క్షణంలో పని అయితే అయిపోతుంది, కానీ టేస్ట్ అయితే రాదు కదా, మనకు రోట్లో చేసుకున్నంత టేస్ట్ రాదు. కొంచెం గట్టిగా దంచుదామంటే ఇవి చిందిపోతుంది, ఎక్కడికో వెళ్ళి పడిపోతున్నాయి. కొంచెం దోసకాయ నలిగే వరకు కొంచెం చిన్నగానే దంచుకోవాలి, లేదంటే ఇవి ఎగిరి అక్కడ ఇక్కడ దూరం దూరం పడిపోతున్నాయి. ఇలా ఆ పాప అయితే దొరకాలండి. నేనైతే అనుక్షణం చూస్తానే ఉన్న టీవీ. తొందరగా పాప దొరకాలి, పాప క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. పాప ఎంత ముద్దుగా ఉందో, అసలు చాలా యాక్టివ్గా కూడా ఉందండి పాప. వీడియోలో చూస్తే తెలుస్తుంది, స్పీడ్గా పరిగెత్తుతుంది. పరిగెత్తడం కూడా డల్లుగా కూడా లేదు, అసలు చాలా యాక్టివ్గా ఉంది పాప. 2.5-3 సంవత్సరాలు.
చాలా హుషారుగా ఉంది పాప. ఇంత ముద్ద ఎత్తుకుతున్నా సరే పాప దొరుకుతలేదంటే అసలు ఎక్కడ ఉన్నట్లు, ఎవరన్నా కిడ్నాప్ చేశారా, ఏం చేశారో కూడా అర్థం కావట్లేదండి. ఆ తల్లి కనుక పాపను తీసుకొని ఇంట్లోకి వెళ్ళింటే ఇదంతా జరిగేదే కాదు. ఆవిడ తాపేయకుండా అసలు అలా ఇలా చూస్తుందే తప్ప పాప వైపే చూడట్లేదు. పాప వెళ్తుందే ఏందని. తండ్రికి అయితే ఖచ్చితంగా వినిపించే ఉంటుందండి. పాప ఆయన వెనకాలే వెళ్తుంది, పెద్ద దూరం కూడా లేదు. కనిపిస్తూ ఉన్నారు ఆయన, సీసీ కెమెరాలు అయితే కనిపిస్తూ ఉన్నాడు. ఆయన కొంచెం దూరంలోనే ఉంది పాప. మళ్ళీ వెనకాల కుక్క ఉంది, వీళ్ళిద్దరికి మధ్యలో ఉందన్నమాట పాప. కుక్క పరిగెత్తే అలికిడి వస్తుంది, పాప పరిగెత్తే అలికిడి వస్తుంది. మరి తండ్రికి వినిపించలేదా? ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరిగితే ఫస్ట్ ఇంట్లో వాళ్ళనే కదా అనుమానించేది. నాకైతే ఫస్ట్ వాళ్ళ ఫాదర్ మీద డౌట్ వచ్చిందండి. మనమైతే చెప్పలేము, కానీ ఒకటి ఏదైనా జరిగినప్పుడు అన్ని కోణాల్లో నుంచి విచారణ అయితే చేయాలి కదా. పాప క్షేమంగా తిరిగి వస్తే చాలు. చిన్నగా ఉన్నప్పుడు మా పిల్లలు ఇట్లనే ఆడుకుంటూ పక్క వీధిలోకి వెళ్ళిపోయారు. మేము చూసుకోలేదు. కొద్దిసేపు తర్వాత చూస్తే పిల్లలు లేరు. మేము అంటే అప్పుడు వేరే ఊరి నుంచి షిఫ్ట్ అయినాం, సామాన్లు సర్దుకుంటా ఉన్నాం అనమాట. వీళ్ళు ఎప్పుడు మిస్ అయ్యారో చూడలేదు. కొద్దిసేపు అయి పిల్లలు లేరని చూస్తే కనిపించలేదు. అసలు ఇంకా ఇల్లు మొత్తం అలాగే వదిలేసామండి. ఇంకా తాళం వేయలేదు, తలుపు దగ్గరికి వేయలేదు. ఇంకిద్దరం చెరొక వీధికి పరిగెట్టాం. నేను మా వారు పరిగెట్టి వాళ్ళ పేర్లతోటి పిలుచుకుంటూ అరుచుకుంటూ పరిగెత్తాము. అంటే మన గొంతు వినేనా వాళ్ళు వస్తారు కదా బయటికి, ఎక్కడన్నా ఉన్నా సరే వస్తారు కదా. ఉప్పు వేయకున్నా సరే చూడండి ఎంత నీరు వచ్చేసిందో. పచ్చిమిర్చి, పుదీనా, అలాగే దోసకాయ పచ్చడి కచ్చా పచ్చగా దంచుకుంటేనే బాగుంటుంది. కొద్దిగా చింతకాయ తొక్కు వేసి బాగా దంచుకున్న తర్వాత అప్పుడు ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇవి కూడా వేసి దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. కొంచెం ఉప్పు. ఈ పచ్చడి తాలింపు పెట్టుకోకపోయినా బాగుంటుంది. కావాలంటే తాలింపు అయితే పెట్టుకోవచ్చు. తాలింపు అంటే ఏం లేదు, ఆవాలు, మన మామూలుగా తాలింపు గింజలు ఉంటాయి, తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవడమే. ఇలాగే తిన్నా సరే బాగుంటుంది. ఈ పచ్చడి దంచేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలండి, లేదంటే కళ్ళలో పడుతుంది. గురి చూసి పడ్డట్టుగా పడుతుంది కంట్లో. తొక్కు లేకపోతే టమాటాలు కూడా వేసుకోవచ్చు. వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.